మిక్కిలిగా ప్రేమించు పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నికలేని వాణ్ణి నీ దేవదాసుడిగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరొకసారి దేవుడు ఆది కాండంలో నుంచి ధ్యానించడానికి అవకాశం ఇచ్చాడు. కొన్ని తలంపులు ఇచ్చాడు. నూతన తలంపుల మీద ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. మరి దేవుడు సృష్టి యావత్తును మరి మొదటి అధ్యాయంలో చేసినట్టుగా చూస్తాం. ఫస్ట్ చాప్టర్లో అంతా కూడా క్రియేషన్, గాడ్స్ క్రియేషన్. దేవుని ఆత్మ మరి జలములపై లాడుచుండెను అంటాడు. దేవుడు ఎలా మరి భూమిని, నిరాకారమైన భూమిని మరి సమస్తమును ఆయన ఆది కాండం మొదటి అధ్యాయంలో సృజించినట్టుగా చూస్తాం. రెండో అధ్యాయానికి వస్తే దేవుడు సృష్టి యావత్తును ఎలడానికి మానవుని తన స్వరూపంలో చేసినట్టుగా చూస్తాం. స్త్రీని గాను పురుషుని గాను అంటాడు. వాక్యంలో చూసినప్పుడు ఈ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్, ఆయన స్వారూప్యములో మనల్ని చేసి భూమిని నింపి దాన్ని లోబర్చుకుని దాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన మరి ఇచ్చినట్టుగా చూస్తాం. దాని వాక్యం మనం చూసినప్పుడు మరి ఇక్కడ మరి మూడో అధ్యాయంలోకి వస్తేలకే ఇట్ టాక్స్ అబౌట్ ది ఫాల్ ఆఫ్ మ్యాన్. మానవుడు పడిపోవడం విషయాన్ని గురించి రాస్తుంది. మూడో అధ్యాయం మనందరికీ తెలిసిన శబ్దంలో తెలిసిన అంశమే. అందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాం. దాని వాక్యం మనం చూసినప్పుడు పిల్లల మరి ఏన్షియంట్ సర్పెంట్ అంటాడు, వికెడ్, క్రాఫ్టీ అంటాడు. గాడ్ క్రియేటెడ్ అన్నిట్లో కూడా సర్పము చాలా యుక్తి గలది, క్రాఫ్టీ అని చెప్పేసి ఎలా డిసీవ్ చేసిందో చూస్తాం. అవ్వ దగ్గరికి వచ్చి అడిగిందంట. ఆదాంతో అడగలే కానీ అవ్వతో అడిగింది. ఏమడిగింది? దేవుడు ఏదన్నా తినొద్దా అన్నాడని. ఎంత తెలుసు కదా అయ్యగారంటే ఆయన తినండి. 2 నిమిషాల స్టోరీ. ఇవన్నీ తెలిసినైనా విందాము. మరి ఏదన్నా తినకూడదా అని దేవుడు చెప్పాడంటే అవ్వ చక్కగా చెప్పింది ఏంటంటే, ఏం చెప్పిందంటే అన్నీ తినమని దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడుల వివేచనం ఇచ్చే ఆ ఫలము తప్ప మరి ఏదైనా తినొచ్చు అన్నాడు అన్న. తిన్న దినము మీరు చచ్చిపోతారని వాక్యము చెప్తుంది. దేవుడు చెప్పాడంటాడు. అందుకు సాతాను మీరు చావనే చావరు, అది తిన్న దినమున యూ విల్ బి లైక్ గాడ్, మంచి చెడులు తెలుసుకొని యూ విల్ బి లైక్ గాడ్ అన్న మాట చెప్పినప్పుడు చూసినప్పుడు ఆ స్త్రీ ఆ పండును చూసినప్పుడు చూడడానికి అందంగాను తినడానికి రుచికరంగాను మరి ఆకర్షణీయంగా ఉంది కాబట్టి తిన్నది తన యొక్క భర్తకి ఇచ్చింది. ఆయన కూడా తిన్నాడు. తిన్న తర్వాత జరిగిన స్టోరీలోకి వెళ్దాం మనం. సాయంకాల సమయంలో ఆయన కూల్ టైంలో గాడ్ కేమ్. ఆ ఏరియాలోకి దేవుడు మరలా దర్శించడానికి, మానవుని దర్శించడానికి వచ్చినప్పుడు దేవుని వాక్యమాన చూసినప్పుడు మానవుడు మరి చెట్టు వెనుక దాచుకున్నట్టుగా చూస్తాం కదా. తోటలో చెట్ల వెనకాల దాకుండా తెలంగాణ వెంటనే తెలిసిపోయిందంటే నేను దిగంబరిగా ఉన్నానని తెలుసుకుని ఆకులతో తను తాను కప్పుకున్నట్టుగా మరి దేవుడు రాగానే చెట్టు వెనుక దాక్కున్నట్టుగా అన్నప్పుడు మరి దేవుడు పిలిచినప్పుడు ఆదామా అంటే నీ స్వరం నేను విన్నాను, కానీ నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నీ ఎదురుట రావడానికి భయపడి నేను దాచుకున్నాను. God said, who said that you are naked? నువ్వు దిగంబరిగా ఉన్నావు ఎవరు చెప్పారు అన్నప్పుడు దేవునికి అర్థమైపోయిందంటే మీరు తినొద్దన్న పండును తిన్నారా అన్నప్పుడు ఆ తర్వాత స్టోరీ అంతా తెలుసు ఎలా వచ్చింది. హౌ గాడ్ కాస్ట్, సర్పంకు పొత్త మీద పాకుతూ మనం తింటుందంటది. స్త్రీ లేబర్ పెయిన్స్ అధికమైనా కూడా భర్త పట్ల వాంఛ కలిగి ఉంటుంది అన్నది. అలాగే మనుషునికి మరి యు విల్ ఈట్ బై యువర్ ఫ్రూట్స్, నీ యొక్క స్వెట్ తోటి నువ్వు వింటావు. ఏ భూమి నుంచి మన్నులో తిరిగి వచ్చే వరకు నువ్వు కష్టార్జితాన్ని భుజిస్తావు అన్న విషయాన్ని మరి చేసినట్టు చూద్దాం. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడడం అందరూ తెలిసిన విషయమైనా ఈరోజు దేవుని వాక్యభావన చేసినప్పుడు మొట్టమొదటిగా నా అంశం మీద రోజు పిల్లరా, దేవుడు ఆదాముని అడుగుతున్నప్పుడు ఆడమ్ వేర్ ఆర్ యూ ఏమంటున్నామా? ఆదాము నీవు ఎక్కడున్నావు అంటున్నాడు. God is asking where are you? ఇది చాలా కామన్ క్వశ్చన్ కదమ్మా. దేవుని వాక్యభావన ఇప్పుడు చూసినప్పుడు మన జీవితాల్లో చూసినప్పుడు వెరీ కామన్ క్వశ్చన్స్. ప్రత్యేకంగా స్త్రీలు భర్తలకు లేట్ అయిపోతే 8 గంటలకు రావాల్సిన 8 గంటలకు రాకపోతే ఎక్కడున్నావు
అవునా కదా? వేర్ ఆర్ యూ అండ్ వాట్ ఆర్ యూ? ఫస్ట్ వేర్ ఆర్ యూ అండ్ వాట్ ఆర్ యూ? ముందు ఎక్కడున్నావు, రెండోది ఏం చేస్తున్నావు. కరెక్టా కదా? ఫస్ట్ ఎక్కడున్నావో తెలవాలి, ఏం చేస్తున్నావో తెలవాలి, ఎంత టైం పడుతుందో తెలవాలి, ఎప్పుడు వస్తావో తెలుస్తుంది, ఉన్న ప్లేస్ కరెక్ట్గా ఉన్నాగా. సాధారణంగా మనం ఉన్న ప్లేస్ కరెక్ట్ కాదన్నప్పుడు జనరల్గా పురుషుల నుంచి వచ్చే సమాధానం ఏంటంటే ఉన్నది ఒకటో అయితే ఇంకోటి చెప్తాం కదా. జనరల్గా మనం ఇంకో ప్లేస్లో ఉంటాము, ఇంకో ప్లేస్. ఇప్పుడు సెల్ ఫోన్ అబద్ధాలు చాలా అయిపోయింది. వాడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడో పంచగుట్టలు, పక్కనే ఉన్న 5 నిమిషాలు వస్తున్నా అంటాడు. వాడు 2 గంటలు 3 గంటలు వెయిట్ చేస్తున్నాడు, వస్తున్నా ఈయనే ఉన్నా అంటాడు. ఎందుకంటే కనపడ్డాడు కదా, కాబట్టి ఎక్కడున్నావు. ఇప్పుడు దేవుని దయతో ఇప్పుడు ఏంటంటే వీడియో కాలింగ్ వచ్చింది కాబట్టి ఒకసారి వీడియో కాలింగ్ చేస్తావా, ఇంకా కొంచెం తెలివైన వాళ్ళైతే జస్ట్ షో మీ వేర్ యూ ఆర్, ఒకసారి వీడియో కాల్ చేస్తావా అని. ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఒక ఆయన పొద్దున్న లేచి డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇంట్లో రూల్స్ అంట, కరెక్ట్గా ఆయన డ్యూటీలో ఉంటాడు. 6:30కి ఫోటో పెట్టాలంట ఆవిడ ఏం చేస్తుందని. తర్వాత 6:45 మళ్ళీ చేస్తారు, అమ్మాయి లేచిందా లేదా ఫోటో పెట్టాలంట. తర్వాత ఇద్దరు కలిసి వీడియో కాల్ చేయాలంట. ఆ పిల్లలకు చూపిస్తున్నాడు ఆయన. జస్ట్ అంటే వాళ్ళంటే లేచారా లేదా, డ్యూటీలో ఉన్నా కూడా లేచారా లేదా, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ. ఇది చాలా కామన్ అయిపోయింది. అంటే నువ్వు వాట్సాప్లో పెట్టాలి, నువ్వు వీడియో కాల్లో రావాలి. నాకేం స్టోరీ చెప్పదు, అక్కడ పోయిన ఇక్కడ పోయిన వాష్ చేయని చెప్పి ఈ టైంలో కాల్ చేసిన ఆ టైంలో ఉండాలి. దేవుని స్తోత్రం పిల్లలు. అదే వాక్య భావంలో కొందాం. దేవుని వాక్య భావం పిల్లలు, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకుంటే మాట పిల్లలు, మరి కామన్గా జరిగే విషయాలు. కానీ ఈరోజు దేవుని వాక్య భాగంలో వచ్చినప్పుడు పిల్లల మరి తండ్రి అయిన దేవుడు ఆదాముతో అడుగుతున్నాడు, వేర్ ఆర్ యూ. ఆదాము ఎక్కడ ఉంటుంది ఏమో తెలియదా అంటే తెలుస్తుంది దేవునికి. గాడ్ నోస్, బట్ స్టిల్ హి ఆస్క్డ్ వేర్ ఆర్ యూ. ఏదైనా వనములో ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పిల్లలు ఏదైనా వనంలో ఆదామును దేవుడు అడుగుతున్నప్పుడు వేర్ ఆర్ యూ అంటే దేవునికి అంత తెలియదని కాదు, కానీ గాడ్ ఆస్కింగ్ ఆడమ్ వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు. చాలాసార్లు విశ్వాసులు చర్చిలో ఖాళీగా ఉండే దేవుడి ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు అనుకోండి, వేర్ ఆర్ యూ అన్నాడు అనుకోండి. ఎక్కడున్నారు ఆదాము? దేవుడు వస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు, దేవుని కొరకు చూచేవాడు, దేవుని కొరకు కనిపెట్టేవాడు. ఒక విశ్వాసి జీవితంలో అంటాడు కదా, ఆయన రాకడ గురించి మాట్లాడేటప్పుడు ఆయన దొంగ వలె వస్తున్నాడు. హి విల్ కమ్ లైక్ ఎ థీఫ్. మెలకుగా ఉన్నవాడు ఎత్తబడతాడు, లేకపోతే లేదు. పిల్ల దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది పిల్ల. అలాగే దేవుడి రోజుకు వీళ్ళు అడిగితే ఈ రోజు పిల్లల దేవుని సన్నిధిలో ఉండాల్సిన ఆదాము దేవుని సన్నిధిలో లేడు. He has to be in the God's presence. దేవుని కొరకు కనిపెట్టేవాడుగా, దేవుని కొరకు చూచేవాడుగా, దేవుడు వచ్చే ముందు దేవుని సన్నిధిలో ఉండవలసిన ఆదాము దేవుని సన్నిధిలో లేనప్పుడు, దేవుని కనపడకుండా దాచుకున్నప్పుడు దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే వేర్ ఆర్ యూ. విశ్వాసం చాలా ఈజీగా తీసుకుంటాం. మరి గాడ్ ఆస్క్ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడు, మనందరితో మాట్లాడుతున్నాం, వేర్ ఆర్ యూ అంటే ఇప్పుడు ఈరోజు ఏం జవాబు చెప్తున్నాం. దేవుడు ఆయన సన్నిధిలో ఉండవలసిన సమయంలో ఈరోజు విశ్వాసిగా నిజంగా దేవుని సన్నిధిలో ఉంచున్నాం లేదా ఒకసారి పరీక్షించుకుందాం. ఒకవేళ దేవుని సన్నిధిలో మనం లేకపోతే దాని వచ్చే పరిణామాల గురించి నేర్చుకోవడానికి ఉన్నాం. దేవుడు ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు అంటే ఈరోజు ఉండవలసిన చోట్ల మానవుడు లేనప్పుడు మానవుడికి వచ్చే విపత్తుని గురించి దేవుడి రోజు నీతో నాతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఒకసారి 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుని హృదయానుసరణ దావీదుని గురించి అక్కడ వాక్యం మాట్లాడుతుంది. మనందరూ తెలిసిన స్టోరీలోనే పిల్లలు తెలిసిన విషయాలు నేను మాట్లాడుతాను. తెలియదు ఏం మాట్లాడలేదు. దేవుని వాక్య భావన 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో గమనిస్తే కనుక దావీదు అక్కడ చూసినప్పుడు రాజులు స్ప్రింగ్ టైంలో దే విల్ గో ఫర్ ది వార్స్. వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయము. రాజులు వసంతకాలం వచ్చినప్పుడు స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు దే గో ఫర్ ది వార్స్. అప్పుడు దావీదు యోవాబును దాసులందరూ కూడా పోయి యుద్ధానికి పోయి అక్కడ జయిస్తుంటే దావీదు యెరూషలేములో ఉన్నట్టుగా చూస్తాం పిల్లరా.
మొదటి అధ్యాయంలో చూసిన మొదటి వచనంలో చూసినప్పుడు దావీదు ఎక్కడైతే ఉండవలసిన వాడు దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని రాజ్యమును కట్టేవాడిగా, యుద్ధంలో ఉండవలసిన రాజుగా ఉన్న దావీదు ఆయన యెరూషలేములో అంటే కదా, ఈజ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. ఆ రెండవ వచనంలోకి వచ్చినప్పుడు ఆయన బెత్షెబాను చూసిన సంగతి, ఎలా పొరపాట్లు ఎలా పాపం చేస్తాడో బెత్షెబా విషయంలో అదంతా ఆ స్టోరీ అంతా ఉంటుంది. అందులోకి మనం వెళ్ళను. దేవుని వాక్యం మీద వచ్చి నీతో నాతో మాట్లాడాలనుకున్నమాట. దావీదు దేవుని హృదయానుసరుడైనా కూడా దావీదు ఉండవలసిన స్థలంలో లేకుండా వేరే స్థలంలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే యు ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేస్, సాతాన్ విల్ టేక్ ఓవర్ దట్ ప్లేస్. ఈరోజు నీకు జరిగే నష్టం ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుడు ఏదైతే ఆశిస్తున్నా అక్కడ లేకుండా నువ్వు వేరే చేత ఉన్నప్పుడు, ఆ పరిస్థితులన్నీ కూడా సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. దేవుని వాక్యం మీద నీతో దేవుని హృదయానుసారుడు, దేవుడు ఎలా చెప్తే అలా చేసేవాడు. అలాంటి దావీదు కూడా when he was not in the place where he should be, he was tempted. శోధనకు ఆస్కారం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు రాంగ్ ప్లేస్లో ఉంటావో సాతాన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ప్లేస్. ఆ యొక్క పరిస్థితులు వాడుకుంటుంది. ఎప్పుడు విశ్వాసాలు పడిపోతాం పిల్లరా, దేవుని వాక్యమాన్ని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం పడిపోతాడు, ఎప్పుడైతే మనం ఉండవలసిన చోటు లేకుండా వేరే చోటు ఉన్నప్పుడు, సాతాను తన ఆధీనంలో తీసుకున్నప్పుడు సాతాను ఏం చేస్తుందంటే ఆ పరిస్థితులన్నింటినీ కూడా నేను శోధనలో యు ఆర్ అలౌవింగ్ సాతాన్ టు టెంప్ట్ యు, యు ఆర్ అలౌవింగ్ టెంప్టేషన్ టు రూల్ యు. దావీదు జీవితంలో అదే జరిగింది. వాళ్ళు దావీదు యుద్ధంలో ఉన్నాడు అనుకో, ఈ పాపం జరిగేది కాదు కదా. దానివల్ల జరిగింది రక్షణ కోల్పోయి ఆ 51వ కీర్తన అంటాడు, నీ రక్షణానందము దేవా మరలా నాకు కలగ చేయమంటాడు. నా యందు శుద్ధ హృదయమును మరలా పుట్టించమని దేవునికి ప్రార్థన చేసినట్టుగా చూస్తా ఉంటాడు దేవుని వాక్యమాన చేసినప్పుడు. ఎందుకు కారణం ఏంటంటే డేవిడ్ వాజ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. చాలాసార్లు మళ్ళీ కూడా నేను రాంగ్ ప్లేస్లో ఏమంటుందంటే, రాంగ్ ప్లేస్ ఉంటే సాతానికి అది అవకాశం ఇచ్చినట్టు, వాడికి ఇన్విటేషన్ ఇచ్చినట్టే. యు ఆర్ ఇన్వైటింగ్ సాతాన్ టు టెంప్ట్ యూ అండ్ మేక్ ఫాల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట. చాలాసార్లు ఈ రోజుల్లో విశ్వాసం తెలవక మనం ఏం చేస్తున్నాం, దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన ఎక్కడో ఉంటలకే ఒకదానికొకటి లీడ్ చేస్తూ ఒకరోజు ఎంత దూరం వెళ్ళిపోతుందంటే పిల్లరా, దేవుని సన్నిధికి తీసుకురానంత దూరం తీసుకెళ్ళిపోతుంది సాతాను. అలాగే ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో ఉండడం. మీరు దేవుడి రోజు విశ్వాసులందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే పిల్లల, వేర్ ఆర్ యు? దేవుని సన్నిధిలో ఉండాల్సిన విశ్వాసులము ఎక్కడ ఉన్నప్పుడు సాతాను దాని పరిస్థితుల్లో ఆధీనంలో తీసుకొని శోధనలో పడేస్తుంది. శోధనలో పడకుండా అంటే ఏం చేయాలి? యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో అన్నారు కదా, శిలువ కార్యముల ముందు ప్రభు చెప్తాడు కదా, మీరు శోధనలో పడకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన. అంటే నిద్రపోద్దనా వాక్యం? నిద్రపోతాను కాదు దేవుని విషయంలో, ఆత్మీయ మెలకువత్వం. పిల్లలు షుడ్ నో దట్ yes, I am supposed to be in the presence of the God. దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడును. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ శోధనలో పడకుండా ఉన్నట్లు దేవుడు నన్ను కాపాడుతానని దేవుని వాక్యము నాకు వాగ్దానం చేస్తుంది. కాబట్టి I should be in the presence of the God, praying that God protects me from every temptation of the life. దేవుని వాక్యం ఎందుకంటే మనము ఎక్కడో ఉంటాము, ఆ తర్వాత అయిపోయిన తర్వాత we simply blame Satan. సాతాను పడేసిందండి, సాతాను చేసేసిందండి, సాతాను అది చేసింది, సాతాను ఇది చేసింది. కానీ బట్ ఈరోజు పిల్లలు దేవుని వాక్యం చెప్తుంది, నీ ప్రాణం లేకుండా వాడు ఏం చేయలేడు. యూ కెనాట్ డూ ఎనీథింగ్ అగైన్స్ యువర్ విల్. విల్ షో యూ ది టెంప్టేషన్. యేసు ప్రభు వారికి కూడా మిగులైన తక్కువ కొండ మీద తీసుకెళ్ళేమన్నాడు, ఈ లోకమును వాటి వైభవమును ఆయన చూపించాడు. ఏమన్నాడు, ఒకసారి సాగిల పడితే ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు సాతాను. ఒకసారి దునుకుమన్నాడు కదా. అక్కడ ఏం దూకుతే ప్రభు అంటే దూకలేక కాదు ప్రభు, కానీ ఏంటంటే సాతాను ఎందుకంటే పిల్లల శోధన అది చూపిస్తుంది. ఇట్ విల్ నాట్ త్రో యూ ఇంటు టెంప్టేషన్, ఇట్ విల్ షో ది టెంప్టేషన్. ఈరోజు మానవులుగా మనం ఏం చేస్తుంటే విల్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ఎవ్రీ వన్ విల్ సిన్ అకార్డింగ్ టు హిస్ లస్ట్ఫుల్ లైఫ్. మన యొక్క
పాప ఇచ్చలు బట్టి మనం పడిపోతుంటాం. దేవుడి వాక్యం ఈరోజు నీతో నాతో మాట సెలవిస్తున్న మాట పిల్ల. అందుకే పిల్లల దావీదు విషయంలో చూసినప్పుడు, దావీదు ఇక్కడ పిల్ల దేవుని వాక్యమాలను చూసినప్పుడు దావీదు పిల్ల ఉండవలసిన చోట్ల లేడు కాబట్టి సాతానుకు ఆస్కారం ఇస్తుండు. దేర్ వాస్ ఎ బిగ్ టెంప్టేషన్ సో దట్ హీ లూజ్డ్ హిస్ సాల్వేషన్. హి వాస్ బెగింగ్ గాడ్ టు రిన్యూ హిస్ స్పిరిట్, గివ్ హిమ్ సాల్వేషన్. నూతన హృదయమును పుట్టించమని, నాలో శుద్ధ హృదయమును కలగ చేయమని, మరలా నన్ను నీకు యోగ్యునిగా చేయమని దావీదు ప్రార్థన చేస్తుండగా చూస్తాం. రెండో అంశాలు వచ్చినప్పుడు పిల్ల ఒకటి చూసినప్పుడు ఒకటి పిల్ల, రెండోది చూసినప్పుడు ఆదికాండం 16వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇక్కడ ఒక స్త్రీని కనబడుతుంది. మనందరం ఇంతకుముందు ఒకసారి ధ్యానించాం ఈ వాక్యం. హగరు కనబడుతుంది 16వ అధ్యాయంలో. ఆదికాండము 16వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ హగరు కనబడుతున్నట్టుగా చూస్తాం దేవుని వాక్యమానం చూసినప్పుడు. హగరు పిల్లగా అబ్రహాము దేవుడి వాగ్దాన ప్రకారం ఇంకా పిల్లల్ని పొందుకోలేదు. చాలా కాలము గడిచిపోయింది, బహుశా ఓ 10 సంవత్సరాల కాలము గడిచిపోయింది. దేవుడు చెప్పిన వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు, ఇంకా శారమ్మ గర్భము ధరించలేదు. కాబట్టి శారమ్మ ఒక ఆఫర్ ఇచ్చింది అబ్రహాముకి, ఏంటంటే ఈ దాసి అని అగర్ను తీసుకుని, దాసి ద్వారా నాకు పిల్లల్ని గాను, ఆమె ద్వారా సో కెన్ ఐ కెన్ రేస్ అప్ మై డిసెండెంట్స్, నా యొక్క సంతానము ఆమె ద్వారా మరి వర్ధిల్లుతుందేమని చెప్పి దాచినట్టు. ఒకసారి ప్రెగ్నెంట్ అయిపోయినాక ఆమె కేర్ చేయడం వదిలేసిందంట శారమ్మను వచ్చి శారమ్మకు అబ్రహాము తిట్టింది, నీ వల్లనే అయింది, నువ్వు ఇచ్చిన చనువును బట్టే నా మాట వింటలేదు అన్నప్పుడు అబ్రహాం అంటే నీ దాసి నీ చేతులు ఇచ్చినట్టే ఆమె ఇల్ ట్రీట్ చేసినట్టుగా చూస్తాం దాని వాక్యం. అప్పుడు హగరు పారిపోతుంది. ఒకసారి చూద్దాం వాక్య భాగంలో చూద్దాం. ఒకసారి 16వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. హగరు పిల్లరా పారిపోయి అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ దేవుని దూత పట్టుకున్నట్టుగా చూద్దాం. ఒకసారి చూద్దాం. యెహోవా దూత అరణ్యములో నీతి బుగ్గ యొద్ద అనగా ఆమెను కనుగొని, శారాయి దాస్యమైన అఖరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని వాక్యభాగం చూసినప్పుడు శారా మరి హగరుతో మాట్లాడుతున్నప్పుడు మాట అప్పుడరా ఆ వాక్యభాగంలో చూసినప్పుడు దేవుని దూత యెహోవా దూత హగరును పట్టుకుందంట. నీటి బుగ్గ దగ్గర పట్టుకున్నప్పుడు హగరుతో మాట్లాడినప్పుడు డైరెక్ట్ హగరును సంబోధిస్తలేదు. ఏమంటుంది? శారా దాసురాలైన అబ్రహాము దాసురాలు కూడా శారా దాసురాలైన హగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు? దేవుని వాక్యభాగం చూసినప్పుడు ఇక్కడ పిల్లరా హగర్ ఇక్కడ రాంగ్ ప్లేస్ లో ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యభాగం చూసినప్పుడు హగర్కు దేవుని వాక్యభాగం చూసి డజంట్ నో ద డెస్టినేషన్. పిల్లలు దేవుని వాక్యభాగం చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు అంటారు. అంతేనా? ఏమంటుంది? ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు అడితే కింద ఆహారం అంటది. ఏమంటది చెప్పమ్మా? నా యజమానురాలైన శారా యొద్ద నుంచి పారిపోతుంది. ఇప్పుడు దేవుని వాక్యభాగం చూసినప్పుడు హగర్రు ఒక మాట చెప్తుంది, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తుంది, కానీ ఎక్కడ పోతుందో తెలియదు. అవునా కాదా? ఎప్పుడైతే దేవుడు ఉండవలసిన స్థలంలో ఉన్నప్పుడు విశ్వాసి పరిగెడుతున్నప్పుడు దే డోంట్ నో వేర్ దే ఆర్ గోయింగ్. హగర్ని అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ పోతున్నావు అంటే హగర్ అంటుంది అక్కడి నుంచి వచ్చిన సంగతి చెప్తే ఎక్కడ పోతుందో తెలియదు. విశ్వాసం శాస్త్రం విశ్వాసం లేని దేవుని సన్నిధిలో ఉంటాం, కానీ ఎక్కడ పోతామో తెలియని స్థితిలో ఉంటాం. దేవుని వాక్యం మీద నీతో నాతో తెలియాలి. వేర్ వి ఆర్ కమింగ్ ఫ్రమ్, వేర్ వి ఆర్ గోయింగ్. హగర్తో మాట్లాడుతూ ఉంటుంది, పిల్లలు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు అంటే హగర్ దగ్గర 2 ప్రశ్నలకు ఒకటే జవాబు ఉంది. అంటే ఎక్కడి నుంచి వచ్చావో చెప్తుంది, ఎక్కడ పోతుందో తెలియదు. దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసికి తెలవాలి ఎక్కడి నుంచి వచ్చాము. పాప స్థితిలో నుంచి బయటికి వచ్చాము, దేవుడు విమోచించాడు, సిల్వ రక్తము ద్వారా విమోచించిన నన్ను నేను ఐ షుడ్ నో మై డెస్టినేషన్. ఐఎమ్ గోయింగ్ టు రీచ్ ది ఎటర్నల్ కింగ్డమ్. You should know your destination. Hagar does not know that. విశ్వాసికి తెలిసినప్పుడు శిలువ మీద చేసిన రెండో ప్రార్థన అందరం చేయాలి. అసలు ఆ దొంగ ప్రార్థన చేస్తాడు కదా, ఏమంటే ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ రాజ్యంలో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంతమంది ప్రార్థన చేస్తామమ్మా? ఎంతసేపు దేవ అది కావాలి ఇది కావాలి అది కావాలి కడతాం, కానీ ఎంతసేపు గాడ్ రిమెంబర్ మీ ఇన్ ది కింగ్డమ్.
నీ రాజ్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఎంతమంది ప్రార్థన చేస్తాం మీరు వచ్చి? ఆ ప్రార్థన ఎందుకయ్య గారు? విశ్వాసం ఉంది కదా, మనం ఎక్కడ పోతాం? విశ్వాసం అంటే నిరీక్షింపబడుతున్న నిజ స్వరూపము. మనం పోయేది మనకు తెలిసినప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ప్రార్థన చేయాలి, చేయకపోతే ఎట్లా చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన నిత్యుడు మనం పోలేం కాదు, ప్రార్థన చేయాలి. యేసు రక్తంతోనే పోవాలి, సిలువ రక్తంతోనే వెళ్ళాలి. ఆయన కార్యం ద్వారా, సిలువ కార్యం ద్వారా వెళ్ళాలి. విత్ అవర్ రైచియస్ వీ కెనాట్ గో దేర్. వి హావ్ టు ఆస్క్ గాడ్. అగర్ని అడిగినప్పుడు, అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడ పోతున్నావు అంటే, నేను వచ్చే చోటు అయితే నాకు తెలుసు కానీ నేను పోయే చోటు నాకు తెలియదు, కాబట్టి ఐఎమ్ ఆన్సరింగ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్. ఐ నో ఫ్రమ్ వేర్ ఐఎమ్ కమింగ్, ఐ డోంట్ నో వేర్ షుడ్ ఐ గో. విశ్వాసులుగా ఈరోజు నిజంగా అందరం విశ్వాసులమే. చస్తే పరలోకం పోతామా లేదా డౌట్ వస్తుంది. చస్తే పరలోకం పోతామా లేదా డౌట్ వస్తుంది. పాలు అంటాడు, నా మట్టుకైతే నా శరీరమును నా దేహమును చాలించి నా ప్రభుతో ఉండాలని ఆశ కలిగినది అంటాడు. పాల్ వాజ్ వెరీ షూర్ అబౌట్ హిస్ డెస్టినేషన్. ఇంకో చోట అంటాడు, తిమోతిలో అంటాడు, అంతవరకు పోరాడి తిని విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీద నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్ష ఆపేక్ష వారందరికీ కూడా ఆయన ఇచ్చును అంటాడు. God says he will give everyone who decides the crown. ఈరోజు నిజంగా విశ్వాసిగా నిజంగా ఆపేక్షిస్తున్నామా దేవునికి? నిజంగా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామా? డెస్టినేషన్ తెలుస్తుందా? చాలాసార్లు విశ్వాసులు పరిగెడుతున్నప్పుడు, లోక సంబంధం పరిగెడుతున్నప్పుడు, మనం హగర్లాగానే మనం ఎక్కడ పరిగెడుతున్నో తెలుసు, మనం ఎక్కడి నుంచి పరిగెడుతున్నామో తెలుసు మనకు. వి డోంట్ నో అవర్ డెస్టినేషన్. విశ్వాసులుగా చాలాసార్లు ఇదే ప్రాబ్లం ఉంది ఇప్పుడు విశ్వాసులుగా వచ్చినప్పుడు. అందుకే దేవుడు అడుగుతున్నా, ఆదాము ఎక్కడున్నావు నువ్వు? వేర్ ఆర్ యు? గాడ్ ఈస్ కాసింగ్ వేర్ ఆర్ యు? ఒకడు వేర్ ఆర్ యు అని దావీదుతో అడిగాడు. దావీదు శోధనలో పడ్డాడు. అగర్ని అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్. ఒక విశ్వాసం తెలిసి ఉండాలమ్మ, వేర్ ఆర్ యూ గోయింగ్ తెలిసి ఉండాలి. ఎందుకు దేవుని దూత అగర్ను పట్టుకొని మాట అడుగుతుందని గమనిస్తే కనుక కింది వచ్చిన ఒకసారి చూసుకుందాం. ఏమంటే చూడమా, కింద చదువుకుందాం వాక్య భాగం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమెకు తర్వాత చందన నీ సంతానమును నిశ్చయముగా విస్తరించును. దేవుని వాక్యం అంటుంది, హగర్ అంటుంది, నేను నా యొక్క యజమానురాలతో పారిపోతున్నాను, ఇక్కడ శ్రమ నేను తట్టుకోలేకపోతున్నాను, ఐఎమ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది మిస్ట్రెస్. నా యజమానురాలతో నేను పారిపోతున్నా, ఆమె నుంచి పారిపోతున్నాను అన్నప్పుడు దేవుని దూత అంటుంది, గో అండ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ బికాస్ ద బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. శారా యొద్ద దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అబ్రహాము దేవుని విశ్వసించాడు కాబట్టి, ఆయన విశ్వాసులకు తండ్రి కాబట్టి దేవుని వెంబడిస్తున్న ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు యూ హ్యావ్ అ బ్లెస్సింగ్స్ దేర్. యు ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ ది బ్లెస్సింగ్స్. చాలాసార్లు విశ్వాసాల జీవితంలో ఏమిటంటే మనం వచ్చే ఆ కొద్ది శ్రమల నుంచి ఏం చేస్తాడంటే వి విల్ రన్ అవే ఫ్రమ్ ది గాడ్, లూజింగ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుని దూత చెప్తుంది, అక్కడ పట్టుకొని అంటుందమ్మా, నువ్వు పరిగెడుతున్నావు, పారిపోతున్నావు, వెరీ గుడ్, ఫైన్, కొంచెం శ్రమ ఉండొచ్చు ఆమె స్థితిలో, ఆమె దగ్గర ఉండడంలో ఉంది, కానీ ఆ శ్రమలో నుంచి దేవుడిని ఆశీర్వదిస్తాడు. యూ హ్యావ్ టు గో బ్యాక్. You have to go back to see your blessings. నువ్వు ఆ దేవుని సన్నిధిలోకి మరలా తిరిగి వెళ్తే కానీ దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు పారిపోతున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నావు తెలియదు కాదు. యూ డోంట్ నో యువర్ డెస్టినేషన్, గో అండ్ స్టే దేర్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ దేర్. ఎక్కడ పారిపోతున్నావు? విశ్వాసాలు చాలాసార్లు పారిపోతుంటాం, ఆ దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాం. We will run away from the God's presence. You don't know that we are losing a lot of blessings. అందుకే ఆదాముతో అడుగుతున్నాడు, వేర్ ఆర్ యూ? విశ్వాసితో, ప్రతి విశ్వాసితో
నువ్వు దేవుని సన్నిధిలో లేనప్పుడు ఎక్కడో ఒక చోట నీకు వస్తుంది వేర్ ఆర్ యూ అనే మాట వస్తుంది. వేర్ ఆర్ యూ, ఐ యామ్ వేర్ ఆర్ యూ. When you are in the wrong place, you're losing your blessings. You're losing your blessings. అగర్ అదే చేస్తుంది పిల్లలు. చాలామంది తెలియక అగర స్థితిలోనే ఉంటున్నాం. ఎందుకంటే విశ్వాసులుగా ఉంటున్నప్పుడు చాలాసార్లు విశ్వాస జీవితంలో ఏమవుతుందంటే వి వాంట్ ఏ కేక్ వాక్. ఏ నొప్పి కలగకుండా అన్నీ హ్యాపీగా ఉండాలి. జ్వరం వచ్చింది ప్రార్థన చేస్తే వెళ్ళిపోవాలి. ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులే ప్రార్థన చేస్తే వెళ్ళిపోవాలి. సమస్యలునే వెళ్ళిపోవాలి. ఏ సమస్యలు ఉండదు, అంత హ్యాపీగా జాలీగా ఉండాలి. విశ్వాసంలో అంటే వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ పెయిన్ విశ్వాస జీవితంలో. కానీ ఒకవేళ యేసయ్యను వెంబడిస్తూ నీకు ఏ శ్రమ రాదని ఎవరైనా దైవజనుడు చెప్తే అది పెద్ద అబద్ధం. అది పెద్ద అబద్ధం. You will face persecution in this world. That is what the word says. నా నిమిత్తము మీరు హింసించబడ్డప్పుడు ఆనందించండి, యు ఆర్ బ్లెస్డ్ అంటాడు. ఇక్కడ పరలోక రాజ్యం మీది. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ హార్తో ఉంటుంది, ఆ శ్రమ నాకు తెలుసు. ఐ నో యువర్ పెయిన్, ఐ హావ్ సీన్ ఎవ్రీ పెయిన్, బట్ యూ హ్యావ్ టు సరెండర్ టు దట్ పెయిన్ సో దట్ యూ కెన్ సీ ది వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, కొద్దిపాటి శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమను సహించగలిగినప్పుడు దేవుని ఆశీర్వాదాలు విడుదలైతే. పిల్లల శ్రమ లేకుండా విడుదల రా. శ్రమ లేకుండా శిలువ కార్యం కూడా లేదమ్మా. శిలువ కార్యం కూడా ఏదో యేసు ప్రభు కేక్ వాకలేదు, టక్కున శిలువ ఎక్కట్లా దిగి రాలేదు. ప్రతి ఎవ్రీథింగ్ చివరి రక్తము బొట్టు వరకు ఆయన చిందించి ఈ షెడ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ హిస్ బ్లడ్. అది భయంకరమైన శ్రమ. ఎందుకంటే ఆ గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అంటాడు, అయ్యా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నుంచి నా ఇంటికి తీసివేయి, ఒకవేళ నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే జరిగించమన్నాడు. ఇట్స్ ఎ పెయిన్ఫుల్ లైఫ్. విశ్వాసం ఏం చేస్తే శ్రమ రాగానే వి విల్ రన్ అవే ఫ్రమ్ ది హగర్లాగానే వెళ్ళిపోతున్నాం, పారిపోతుంది. ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు వచ్చిన తలకాయన బాబు, హ్యాపీగా ఉన్నాం కదా. మనమంతా కూడా ఇశ్రాయేల్ని పోలి నూతన ఇశ్రాయేలం కదా. నీళ్ళు లేకపోతే ఐగుప్తు వెళ్ళిపోకుండా, మటన్ లేకపోతే ఐగుప్తు పోదామంటాడు, ఏది లేకపోయినా ఐగుప్తు పోదామంటాడు. ఎందుకు ఐగుప్తులో బ్రహ్మాండంగా ఉండే. అరే బానిసత్తులో పర్లేదు, అయినా పర్లేదు, టైం టు టైం ఫుడ్ దొరికింది, టైం టు టైం వాటర్ దొరికింది, టైం టు టైం మీట్ దొరికింది, అన్ని వండర్ఫుల్ ఉండే. జింజర్ గాలికి పేస్ట్ తోటి బ్రహ్మాండంగా తిన్నాము. ఈ మన్నా ఏందో మన్నా అంట. యేసయ్యా దేవుడు పరలోకపు వచ్చంతో భోజనం పెడుతుంటే మన్నా ఏందో మన్నా అంటారు. ఏం చెప్తారు. చాలాసార్లు రోజులతో ఇదే జరుగుతుంటుంది. హంగర్ అలాగే పెరుగుతుంది. దేవుని దూత అంటుంది, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, వేర్ ఆర్ యూ గోయింగ్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఆదాముతో అంటున్నాడు ఆ 3వ అధ్యాయంలో, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడవు నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? ఉండవలసిన చోట్లు లేకపోతే మొట్టమొదటిగా శోధనలో పడతారు. రెండోది యూ విల్ లూజ్ యువర్ బ్లెస్సింగ్స్. మూడోది పిల్లలు చూసినప్పుడు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు రాజుల గ్రంథంలోకి వెళ్దాం. రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో ఇక్కడ ఏలియా కనబడతాడు. ఏలియా పిల్లరా ఆహాబు రాజును కర్మేలు మీద తీస్తామంటాడట. ఆహాబు రాజును కనబడతాడు. ఆహాబు రాజు వచ్చినప్పుడు ఆ రాజును అంటాడు, అరే బాబు, లెట్ us ప్రూవ్ దట్ ఈరోజు నిజంగా యెహోవా దేవుడా లేకపోతే నువ్వు ముఖ్య దేవుళ్ళా, సరే లెట్ us ప్రూవ్, కర్మేలు కొండ మీదకి రా అన్నాడంట. నువ్వు తీసుకొచ్చే 450 మంది ఆ యొక్క ప్రవక్తలను తీసుకొని రా, నేను ఒక్కడే వస్తా యెహోవా పక్షాన్ని అంటాడంట. వస్తాడు ఆ కర్మేల్లో. ఆ స్టోరీ అంతా మనకు తెలిసిందే కదా. 2 దహన బలులు నేర్పిస్తాడు, 2 అర్పిస్తాడు. ఎవడు కూడా నిప్పు ముట్టించొద్దురా బాబు, నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేయి. దేవుడు ఒకవేళ అగ్నితో దహిస్తే ఆయన నిజమైన దేవుడు. పాపమాలు 450 ఉంటారు కదా. ఏలియా అంటాడంట, మీరు చాలా మంది ఉన్నారు కదా, ఐ గివ్ యూ ఫస్ట్ ఛాన్స్ అంటే. కానీ సార్ ఫస్ట్ నీకేరా బాబు, తర్వాత నేను మెలా చేస్తలే, నువ్వు చేయి అన్నాడంట. పొద్దున పోయింది, మధ్యాహ్నం పోయింది, ఓ ఓ ఓ అంటుంటారు, ఏ రాదు. సాయంకాలము ఏలియా చేసింది ఏంటంటే దాని మీద ఆ యొక్క అర్పణ మీద నీళ్లు పోసి ఆ నీళ్ళంతా ఒక ట్రెంచ్ ఇట్లా తోతే ఆ నీళ్లతో నింపడదంట. ప్రార్థన చేస్తే దేవుని అగ్ని దహించినట్టుగా చూస్తాం. అప్పుడు ఇశ్రాయేలుతో అంటాడు, డిసైడ్ యువర్ సెల్ఫ్, యెహోవా పక్షమున ఉంటారా లేదా బయలుదేవ పక్షాన ఉంటారా?
ఇప్పుడు అక్కడున్న ఆ యొక్క బయలు ప్రవక్తలందరినీ కూడా 450 మందిని సంహరించినట్టుగా చూస్తాం. జెజబెల్ వండర్ఫుల్ లేడీ, ఇంతకుముందు కూడా చెప్పాను. జెజబెల్ అంటదంట, రేపు ఈ పార్టీకి బిడ్డ నిన్ను కూడా ఇట్లా చేయకపోతే చేయటదంట. అప్పుడు ఏలియాకు అంతవరకు రాజును శాసించిన వాడు, 450 మంది బయలుదేవత ప్రవక్తలు నరికేసిన వాడు, దేవుడు ప్రార్థన చేసి అగ్నితో సహా దహించిన ఆ దేవుణ్ణి మర్చిపోయి పరిగెట్టడం మొదలుపెట్టాడు. ప్రాణభయంతో పరిగెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు? యు వాంట్ టు సేవ్ హిస్ లైఫ్. దేవుడు అడుగుతాడు. 19వ అధ్యాయం 9వ వచనం చూద్దాం, ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూసుకుందాం. 9వ వచనం ఒకసారి చూసుకుందామా? యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏలియా ఏమంటుండు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఏలియాతో అంటుండు, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? దిస్ ఇస్ నాట్ ద ప్లేస్. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో వేరే అంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? దిస్ ఇస్ నాట్ ద ప్లేస్. ఏలియాతో అంటుండు, దేవుని నామాన్ని మాయంపరిచిన వాడు, రాజును శాసించిన వాడు, ఒక స్త్రీ చెప్తే భయంతో ప్రాణభయంతో పారిగెడుతూ ఒక గుహలో దాచుకుంటే దేవుడు అక్కడికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? అడిగాడు అమ్మవారిని అతడు? ఎప్పుడన్నా అడిగాడా? నాకు చెప్పకండి, ఇక్కడ చేపెట్టుకొని చెప్పండి. నన్ను దేవుడు అడిగాడు ఎప్పుడన్నా, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ మై డియర్? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? When you are in the wrong place, God asks, what are you doing, dear man? ఆదాముతో అదే మాట అన్నాడు ఏదైనా మనలో. ఏలీతో అంటున్నాడు, ప్రవక్తని ఏలియాతో అంటాడు, what are you doing here? Because God's prophet has no place there. His place is somewhere else. God's plan is something else. ఈరోజు విశ్వాసిగా సిల్వ రక్తం ధరించిన నీతో నాతో దేవునికి ప్రణాళిక వేరే ఉంది, దేవుని ఆలోచన వేరే ఉంది. మనం వేరే చోటప్పుడు దేవుడు నీతో నాతో మాట, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ మై డియర్? నా ప్రియమైన వాడా, సిల్వ రక్తంలో ముద్రించుకుని నా బిడ్డ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఉండవలసిన స్థలం ఇది కాదు కదా. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏదైనా వల్ల ఆదాంతో మాట్లాడుతున్న రోజు నీతో నాతో మాట్లాడుతున్నా, ఉండవలసిన స్థలం ఇది కాదు కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అన్నప్పుడు ఏలియా తక్కువ తినలేదమ్మా. ఏలియా మనకంటే మహామేధావి అంటాడు. అసలు తెలుసా ప్రభు నీకు? యు నో సిచ్యువేషన్. అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏముందో తెలుసా? నేను ఎందుకు పారిపోతున్నా, నేను ఏం చేస్తున్నాను అడుగుతున్నా కానీ యు నో ది సిచ్యువేషన్. వాట్ ఈస్ దేర్? యెహోవా యొక్క భక్తులందరినీ కూడా చంపేశారు. యెహోవాకు రేషముగా నేను ఒక్కడే ఉన్నాను, నన్ను కూడా చంపాలనుకుని నేను పరిగెడుతున్నా అంటాడు కదా. చాలాసార్లు విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రీజన్స్ కదా. దేవుని సన్నిధిలో నుంచి మనం దూరంగా ఉండడానికి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ రీజన్స్, అవునే కదా. విశ్వాసి దేవుని సన్నిధిలో నుంచి పక్కకు ఉండడానికి ఏమైనా హర్ట్ చేస్తే, అమ్మా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నా, ఐఎమ్ హర్టింగ్ యూ, ఐ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. దేవుని సన్నిధిలో నుంచి బయట ఉండడానికి విశ్వాసికి లక్షల కారణాలు ఉంటాయి, లాట్ ఆఫ్ రీజన్స్. ఒకసారి ఒక ఆంటీతో మాట్లాడాను నేను. ఒక సంఘ పెద్ద ఒక భార్య, చర్చ్కి వెళ్తున్నాను, కనబడ్డది. అడిగాను, ఏంటి ఆంటీ చర్చ్కి వస్తలేరా మీరంటే? నానా వారం అంతా డ్యూటీకి వెళ్ళినాను, బట్టలన్నీ మురికిగున్నాయి, ఉతుక్కోవాలి అన్నాను. మరి దీని మురికి అన్నాను. బట్టలు మురిక్కునే ఉతుక్కోవడానికి దేవుని సన్నిధికి విశ్వసిస్తున్నాక దీని మురికి ఏం సంగతి? యు డోంట్ నీడ్ ఎనీ వాష్. విశ్వాసి అంట వాక్యమనే ఉతక స్నానం చేయాలంటే పిల్లరా దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని సన్నిధిలో ఉండ యూ హ్యావ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్. యేసు ప్రభు అంటే యోహాను సువార్త 15:3, నేను పలికిన ఈ మాటల ద్వారా మీరు శుద్ధులయ్యారు. యు బి క్లెన్స్డ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. యు నీడ్ వర్డ్ ఆఫ్ గాడ్.
so that it can sanctify you. ఈరోజు ఏలియా కూడా కారణం ఉంది దేవుని సన్నిధిలో నుంచి పరిగెత్తడానికి. ఏలియా ఒక కారణం ఉంది ఏంటంటే అందరినీ చంపేశారయ్యా, నేను ఒక్కనే రేషముగా ఉన్నాను. ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూ ఆర్ జెలసీ ఫర్ ది లార్డ్. నాలా ఎవరు లేడు, మళ్ళీ పెద్ద తోప మళ్ళాంటి ఎవరు లేరు, నాలెక్క ఎవరు ఉండరో చెప్పి మొత్తం ఇశ్రాయేలు ప్రజలు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. వాళ్ళ టార్గెట్ ఏదైనా కాబట్టి నేను దొరకకుండా పారిపోతాను. ఐఎమ్ రన్నింగ్ అవే అంటాడు. మళ్ళా కింద 13వ వచనం చూద్దాం. 13వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి 13వ వచనం చూద్దాం. దేవుడు చూడండి, ఆ తర్వాత దేవుడు కనబడతా. అందులో స్టోరీలోకి నేను పోను. ఆయన అగ్నిలో కనబడు, తర్వాత ఆయన ఎర్త్ క్వాక్లో కనబడాడు, కానీ తర్వాత దేవుడు స్వరం వింటాడు. 13వ వచనం ఒకసారి చూద్దాం. 13వ వచనం 19వ అధ్యాయం 13వ వచనం. ఏలియా దేవుని స్వరం విన్నప్పుడు దుప్పటి ముఖం కప్పుకుంటుండు. బయలుదేరా గుహవాకిట నిలిచెను. యెహోవానా ఏలియానమ్మ? అంతటా అంతటా ఏలియా నీవేమి చేయుచున్నావని. చదవండమ్మా. ఒకడు పలికిన మాట. దేవుడు పిల్లల 9వ వచనం అడుగుతున్నాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? మళ్ళా 13వ వచనం ఆయన ఒక స్టోరీ చెప్పాడు. గాడ్ ఈస్ నాట్ హ్యాపీ విత్ ఎ స్టోరీ. గాడ్ విల్ నాట్ బి హ్యాపీ విత్ యువర్ ఆల్ స్టోరీస్. నువ్వు ఏ కారణాలు చెప్పినా దేవుని సన్నిధిలో గాడ్ ఈస్ నాట్ హ్యాపీ విత్ ఎ స్టోరీస్. అగైన్ గాడ్ ఆస్క్స్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? అడుగుతున్నా దేవుడు మళ్ళీ అడుగుతుండు. 19వ వచనంలో అడిగిన ప్రశ్న దేవుడు మరలా అడుగుతున్నాడు. ఎందుకంటే మరలా అడుగుతుందమ్మా క్వశ్చన్. ఎందుకు అడుగుతాం? పిల్లలు అడుగుతుంటారు కదా ఇంట్లో, స్త్రీలు, అమ్మ నిజం చెప్పని ఒకటి వేస్తారని, లేకపోతే నిజం చెప్పని అడుగుతారు. చేతులు పట్టుకొని నిజం చెప్పరా అని అడుగుతారు. వాడు ఏదో చెప్తాడు, ఓ స్టోరీ చెప్తాడు. తర్వాత ఏం చేస్తారు మీరు? వెరీ గుడ్ కొడుకా అని చెప్తారా? ఏమంటే చేయిలు వేసిపోతుంది, చంప వగులుతుంది. ఇప్పుడు నా చేయి చూస్తున్నావా? కరెక్ట్గా చెప్పు. ఇదేనా? రెండు చేతులు పట్టుకుంటాము, వాడు ఏదో చెప్తాడు, మనకు నచ్చదు. రెండోసారి సేమ్ క్వశ్చన్, చేయి చూస్తున్నావా? చంప పగిలిపోతుంది. కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఏదో దేవుడు అదే ఆడుతాడు, చంప పగులుతుంది బిడ్డ, కరెక్ట్గా చెప్పు. మళ్ళీ చెప్పు, ఎందుకు వచ్చిన వీడికి అది చెప్పు. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యువర్ ఆన్సర్. నువ్వు ఏ స్టోరీ చెప్పినా దేవుని సన్నిధిలో కూడా ఏ స్టోరీ, గాడ్ విల్ నాట్ బి హ్యాపీ విత్ యువర్ స్టోరీస్. God says, what are you doing here? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకంటే నీ పని ఇక్కడ కాదు, నీ పని ఇశ్రాయేలులో ఉంది. ఎందుకంటే దేవుని స్వార్థ ప్రకారం దేవుని నామాన్ని భయంపరచడం. యూ హ్యావ్ టు బి దేర్. అక్కడ శ్రమ ఉంది, ఎక్కడ నీకు ప్రాణ భయం ఉంది. దేవుడు కాపాడుతాడు, దేవుడు తన పని చేస్తాడు. రాజును శాసించేవాడిని ఒక స్త్రీకి భయపడి పరిపోవడం ఏంద్రా? నీ విశ్వాసం ఎక్కడా? గో బ్యాక్. దేవుడు అంటాడు తెలుసా అమ్మా, అధ్యాయం చదివేటప్పుడు ఇంటికి వెళ్ళినాక, బయలుదేవతకి మొక్కని వాడిని నా కొరకు 7,000 మందిని నా కొరకు అక్క నేను ఇశ్రాయేలులో పెట్టుకున్నాను. స్టిల్ దేర్ ఆర్ 7,000 పీపుల్. యు ఆర్ 7,001. ఏదైతే అంటున్నాడు, యు ఆర్ 7,001. డోంట్ థింక్ దట్ యు ఆర్ అలోన్. దేర్ ఆర్ 7,000 other people out there who worships me day and night, who proclaims my name, mighty works. నీకు ఇక్కడ పని ఏంది? దేవుడు అడుగుతున్నాడు, ఏలియాతో అడుగుతున్నాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటున్నాడు. ఆదాముతో అంటున్నాడు, ఎక్కడున్నావు? ఆడమ్, వేర్ ఆర్ యూ? ఆడమ్, వేర్ ఆర్ యూ? ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నావు, వేర్ ఆర్ యూ? ఏమవుతుందమ్మా? దేవుని సన్నిధి దూరం ఉంటే 3 విషయాలు చెప్పాను నేను. ఫాస్ట్గా పోతాం. 3 విషయాలు చెప్పాను. ఏంటిది? మొదటిది, లేటుగా వచ్చిన వాళ్ళకు. మొదటిది, దావీదు యుద్ధంలో ఉండవలసిన యుద్ధం లేకుండా పాపంలో పడ్డాడు. ఎందుకంటే శోధనకు ఆస్కారం వచ్చింది. ఇక్కడ దేవుని హృదయానుసరణ దావీదు ఉండవలసిన చోట్ల లేకుండా శోధనలో పడిపోయి రక్షణ కోల్పోయినట్టుగా చూస్తాం. రెండోది, హగరును చూసాం. ఉండవలసిన చోట్ల లేక కొద్దిపాటి శ్రమకు భయపడి తన ఆశీర్వాదాలు కోల్పోతే దేవుడు తిరిగిలమన్నాడు.
మూడోది ఏలియాను చూసాము. ఏ ఉద్దేశంతో దేవుడు పిలిచాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుంటే గాడ్ సేస్ గో బ్యాక్, ఐ హావ్ స్టిల్ 7,000 పీపుల్, యూ హ్యావ్ టు డూ మై వర్క్ దేర్, దట్ ఈస్ యువర్ పర్పస్, దట్ ఈస్ యువర్ కాలింగ్. గాడ్ సేస్ ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాం. మొదట ఎందుకంటే విశ్వాసం, ఆయన తనకిష్టమైన వారిని పిలుచుకుని తనతో సహా ఉండుటకు అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ ఉండాలనుకోండి, చెప్పిన సగం నాకు తెలియదు, ఇక్కడ ఉండకపోతే అక్కడ ఉండరమ్మా. హల్లెలూయా. అందరూ ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. రెండో అంశంలోకి వస్తాను నేను. ఫస్ట్, ఆడమ్ వేర్ ఆర్ యూ. రెండో అంశము చాలా హార్టింగ్గా ఉంటుంది. ఇట్ మైట్ హర్ట్, నన్ను కూడా హర్ట్ చేయొచ్చు. ఆడమ్ అంటాడు, ఏమంటాడు ఒకసారి చూద్దాం పిల్లలు, ఏమంటాడు ఒకసారి చూద్దాం. 10వ వచనం చూద్దాం. మన ఆది కాండము 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఆడమ్ ఏం చేస్తుంది చూద్దాం, ఒకసారి చూద్దాం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంచిని కనుక భయపడి ఏమంటాడు, దాగుకుంటుంది. ఇది అందరికి మనం తెలిసిన స్టోరీ, అందులోకి నేను పోను. ఒకటే మాట, దాగుకొని ఉన్నానంటాడు. ఐ యామ్ హైడింగ్ ఫ్రమ్ యూ. ఆడమ్ ఏం చేస్తున్నామా, దాక్కున్నాడంట. మొదటి ఉండాల్సిన చోటు లేడు. రెండోది ఏం చేస్తున్నాడు, ఆదం చేసేది ఏంది, కీర్తనకారు నేను దాగు చోటు నీవై ఉన్నావు అంటాడు. మనం దాగి ఉండాల్సిన చోటు ఏదంట, దేవుని సన్నిధిలో దాక్కుని ఉండాలి. ఆడమ్ ఏం చేస్తున్నామ్మా, నేను దాగుకొని ఉన్నాను. ఇది చాలా గొప్ప ఆత్మీయ సత్యం. ఈ మధ్యలో నేర్చుకున్నాను నేను. ఆడమ్ దాక్కోవడానికి ఎక్కడ వెళ్ళాడమ్మా, చెట్టు ఎనికి వెళ్ళాడు. ఏ చెట్టు తెలియదు, ఆ చెట్టు సంగతి తెలియదు. క్రిస్మస్ చెట్టు అయితే మనం అనుకోవచ్చు, కానీ ఏ చెట్టు, చెట్టు పేరు లేదు. ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ దాచుకున్నాడమ్మా, ఎక్కడ దాచుకున్నాడు. చెట్టు సాటుగా చెట్టు మీకు తెలియదు, నాకు తెలుసు కాబట్టి చెట్టు పేరు ఏం లేదు కాబట్టి చెట్టు పేరు ఎడతలేదు. ఎక్కడ దాచుకున్నాడు, ఏదైనా తోటలోనే దాచుకున్నాడు. ఎక్కడ దాచుకున్నాడు, ఏదైనా తోటలోనే దాచుకున్నాడు. చాలా జాగ్రత్తగా వస్తున్నాడు అమ్మా. ప్రతి వాక్యం చెప్తున్నాడు పిల్లరా. హీస్ హైడింగ్ బిహైండ్ హిస్ బ్లెస్సింగ్స్. దేవుడే తోటనైతే ఇచ్చాడో, సేద్యం చేసుకోవడానికి ఇచ్చాడు. ఏ తోటలో అయితే ఆయనకు అన్ని తినమని అన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడో, ఆ స్వాస్థ్యాన్ని ఆదాము ఎందుకు వాడుకుంటున్నాడంటే దేవుని సన్నిధి కనబడకుండా ఉండడానికి, దాచుకోవడానికి వాడుతున్నాడు. అంతేనా? ఈజ్ హైడింగ్ బిహైండ్ హిస్ బ్లెస్సింగ్స్. అవే కరెక్ట్, అవునా కాదా? దేవుడు ఇచ్చాడు కదా, ఆదాంకి ఇచ్చాడు. భూమి ఎంత ఇచ్చాడు, భూమితో పాటు తోట ఇచ్చాడు. పాప ఆయన స్వాస్థలతో నాటిన తోట ఇచ్చేసాడు. ఆడమ్ సేద్యం చేయి, దీన్ని రూల్ చేసుకో, ఐ గివెన్ యూ. ఆ మాట కీర్తనకారుడు అన్న మాట చాలా ఉంటుంది. ఆకాశములు యెహోవా వశములు, భూమి ఆయన నరులకు ఇచ్చెను అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఆకాశం ఆయన చేతిలో పెట్టుకున్నాడు, భూమి ఇచ్చాట. క్రీస్తు సంబంధికులు అయితే అక్కడ కూడా వారసత్వం ఇస్తాడు. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. కింద భూమి పైన ఆకాశంలో స్వాస్థ్యం ఇచ్చే దేవుడమ్మ. నేను అనుకున్న ప్రపంచంలో ఎవరు కూడా ఇలా ఇచ్చేవారు ఎవరు లేరు. ఇవాళ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు తెలుసా అమ్మా, చాలా డిసప్పాయింట్మెంట్లు ఉంటాం, ఇంక్లూడింగ్ నేనైనా కూడా. నాకు ఇవ్వవలసినంత ఇవ్వలేదు, నాకు రావాల్సినంత రాలేదు కదా. ఉంటామా లేదా? ఏం విజయబాబు ఉన్నావా లేదా? ఏమిచ్చారు సార్, మనోరమ్మనిచ్చి పంపించారు ఖాళీ, అంతేనా? ఏమిచ్చారు సార్, ఇస్తా అనుకుంటూనే ఉన్నాం, మీకు ఏమి ఇచ్చేది లేదు. ఏవో ఇస్తారేమో. దేవుడు అంటున్నాడు, ఆకాశమైన వశంలో పెట్టుకుని భూమి ఆయన నరులకు ఇచ్చాడంటే ఆకాశంలో స్వాస్థ్యం. క్రీస్తు సంబంధికులైతే స్వాస్థ్యములైతే అబ్రాహాము సంతతిలో చేర్చబడి క్రీస్తు సహవారసులు. వాట్ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ వి హ్యావ్. బట్ ఆడమ్ ఈస్ హైడింగ్ బిహైండ్ హిస్ బ్లెస్సింగ్స్.
కొంచెం కఠినంగా ఉన్నా ఈ మాటను నేర్చుకుని ప్రయత్నించాడు. ఈరోజు ఎంతమంది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల వెనుక మనం దాచుకోవట్లేదు? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుడు నాకు వ్యాపారం ఇచ్చాడు. ఇఫ్ ఐ సే గాడ్, ఈరోజు సాయంకాలం సర్వీస్ పోకపోతే నాకు 2000 వస్తాయి ప్రభువా అని అంటే ఏమన్నట్టు? నేను నా వ్యాపారం వెనుక I am hiding behind the blessings which God has given me. అవునా కదా? ఏ తోటనైతే దేవుడు ఆదాముకి ఇచ్చాడో ఆ తోట వెనకాల దేవుని సన్నిధిలోకి రాకుండా దాచుకుంటున్నాడు. ఇదని ఉద్యోగాల్లో ఏ స్థితిలో ఉన్నావో, ఇదని చాడు దాక్కుంటున్నావు, ఒకసారి ప్రశ్నించుకోమని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. What God gave behind ఈ సెల్ ఫోన్ దేవుడు ఇచ్చాడు కదమ్మా మనందరికీ. 400-500 వాట్సాప్ మెసేజ్ చూడడానికి, కావాలంటే అరగంట గంట చాటింగ్ చేయడానికి వీ హ్యావ్ టైం. ఎప్పుడైనా ఎవరికైనా దేవుని వాక్యం పంపిస్తున్నామా? వీ వాంట్ టు హైడ్ బిహైండ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది గాడ్. అవునా కాదా? సత్యమా కాదా? దేవుడు ఇచ్చిండా? నేను ఉద్యోగం చేసి కొనుక్కున్నా. పిచ్చి ముఖమా? దేవుడు నీకు ఉద్యోగం చేసుకుని ఆరోగ్యం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఆ ఉద్యోగం ఇచ్చాడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలిగి ఉండలేదు. వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీకు ఉద్యోగం కానీ, నీకున్న వ్యాపారం కానీ, నీకున్న ఆస్తిపాస్తులు కానీ, నీకున్న కుటుంబం కానీ, నీకున్న ఆస్తిపాస్తులు కానీ, నీకున్న బలము, నీ బలగము సమస్తము కూడా ఆయన ఇచ్చిందే. దేని చాటుకు, దేవుడిచ్చిన ఏ ఆశీర్వాదము చాటుకు దేవుని సన్నిధిలో కనబడకుండా దాచుకుంటున్నావో ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు ప్రశ్నించుకున్నాను, నేను ప్రశ్నించుకుంటాను. Then you hide behind something. You are not the true believer. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయంలో ఇక్కడ కుటుంబం కనబడుతుంది. అననీయ సఫరియా మనందరూ తెలిసిన స్టోరీ. నేను తెలియదు ఏం చెప్పలే, అవుట్ ఆఫ్ బైబిల్ ఏం చెప్తా. యు నో ఎవ్రీథింగ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. మరి సందర్భానికి అనుకూలంగా ఆది సంఘం ఉన్నప్పుడు, ఆది సంఘం కట్టబడ్డప్పుడు వారి ఆస్తులన్నీ అమ్మేసి వారు ఏం చేశారంటే శిష్యుల యొక్క పాదం దగ్గర, పేతురు దగ్గర వేసేసారండి. They're putting all the money there because they have faith that God will take care of everything. అననీయ సఫరియాలు ఏం చేస్తారంటమ్మా? ఏం చేశారు? ఒక పొలం అమ్మారంట. పొలం అమ్మాగానే భార్యాభర్తల గూడు పుట్టని స్టార్ట్ అయిపోయింది. నాది మా ఆవిడది ఎప్పుడు గూడు పుట్టారంటది. ఏదన్నా మేము ఇద్దరం మా పిల్లలు కూడా చెప్పాం, మేము బాగా డిస్కస్ చేస్తాం, చాలా సీక్రెట్ డిస్కసెస్ ఏ విషయం మీదైనా. కావాలంటే మా ఆవిడ ఆఫీస్లో మాట్లాడతాను నేను. ఎందుకంటే డోంట్ వాంట్ ఎనీబడీ టు లిసన్ టు అవర్ కన్వర్సేషన్. భార్యాభర్తలు అలాగే డిస్కస్ చేశారు. కొంచెం ఇచ్చేద్దాము, కొంచెం దాచుకుందాం. వాట్ గాడ్ హ్యాస్ గివెన్ they want to hide behind their blessings. Am I correct? విశ్వాసం ఎక్కడ పోయిందమ్మా? ఫెయిత్ వెళ్ళిపోయింది. They want to hide behind the blessings of the God. అవునా కదా? ఈరోజు ఒకసారి ప్రశ్నించుకుందాం, ఒకసారి అడుక్కుందాం. మనం నిజంగా ఎన్ని సందర్భాల్లో దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మనము దేవుని సన్నిధికి పోకుండా దాచుకుంటున్నాం. మళ్ళీ దేవునితోనే ఉన్నాము, దేవుని బిడ్డలమే, ఏదో వనలోనే ఉంటాం. మళ్ళీ పోలేబ్బా అక్కడిక్కడ పోయినప్పుడు అట్లా కూడా కాదు. పోనీ ఆదాం పోయకుండా పక్కన దాచుకుంటే అది వేరే కాదు, వాళ్ళే దాచుకుంటాడు. కానీ ఏ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడో దానికి అలా దాచుకున్నాడు. ఎస్ అయ్యా, ఇంత పాపమా, ఇంత ఇదా? పోనీ దేవుని బిడ్డలు గారు దేవుని సన్నిధిలోనే దాచుకుంటున్నారు. ఆ ఏదైనా వనంలోనే దే ఆర్ హైడింగ్ బిహైండ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది గాడ్. చాలాసార్లు విశ్వాసలేగా చెప్పుకోవడానికి అంత విశ్వాసలమే. నాకు ఎప్పుడు యోనా గుర్తొస్తాడు. ఎవరే బాబు అంటే, నేను హెబ్రీయుడను, భూమి ఆకాశము సముద్రము సృజించిన యెహోవా యందు భక్తి లేనోని. భయభక్తులు అంటాడు కానీ భయం ఉన్నదే, భక్తి ఉన్నదే కానీ భయం అయితే లేదు అసలు కదా. భయభక్తులు గలవాడను, సాక్ష్యం మాత్రం గొప్పది. వాడు వండర్ఫుల్.
కొన్నిసార్లు అనిపిస్తుంది వాట్ కైండ్ ఆఫ్ వీడియో వీ హైడ్ బిహైండ్ బ్లెస్సింగ్స్. నా టైం ఎక్కువైపోతుంది, ఓకే, ఐ డోంట్ నో, ఇన్సేపు జాగుదనుకోలే. ఒకసారి ప్రశ్నించుకుందాం మీరు వచ్చి, ఆర్ వి హైడింగ్ బిహైండ్ అవర్ బ్లెస్సింగ్స్? 3వ అంశంలోకి వెళ్ళిపోతాను, ఫాస్ట్ క్లోజ్ చేసేస్తాను. ఐ క్లోజ్ ఇట్ ఇన్ ఫాస్ట్. 3వ అంశము, వెన్ యూ హైడింగ్ ఒకసారి చూద్దాం, ఏం లేదో చూద్దాం, ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి నేను నీ సన్నిధికి రాలేదంటాడు. 11వ వచనం ఒకసారి చదువుకుందాం. అందుకు ఆయన దేవుడు అంటాడు, అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదన్నా నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా? దేవుడు అడుగుతున్నాడు. నీకు ఆజ్ఞాపించాను. ఐ హావ్ గివెన్ ఎ కమాండ్మెంట్. When you're hiding from God, there is no God's commandment in your life. ఎప్పుడు దాచుకుంటామమ్మా? దేవుని యొక్క ఆజ్ఞ మన జీవితంలో లేనప్పుడు మనం దాచుకుంటాం. దేవుడు అడుగుతున్నాడు, నేనే ఆజ్ఞ తెచ్చాను, ఆజ్ఞ నీ జీవితంలోకి వెళ్ళిపోయిందా? ఆదాము ఒప్పుకున్నాడా? నాకేం తెలుసు, ఈ స్త్రీ ఇచ్చింది అన్నాడు కదా. ప్రభు ఆజ్ఞ వెళ్ళిపోయిందంటే బహుశా మేము కొద్దిపాటి ఏమైనా దేవుడు కృప చూపించేటేవాడేమో. దేర్ ఈస్ నో గాడ్స్ కమాండ్మెంట్ ఇన్ హిస్ లైఫ్. When you're hiding, it means that you have no God's commandment in your life. And your life is ruled by somebody's commandment. సాతాను యొక్క ఏది? నువ్వు తిన్న దినము చావనడు. ఆ కమాండ్మెంట్, ఆజ్ఞ వల్ల నీ జీవితము ప్రభావితమైన జీవితం ఆజ్ఞలోకి వెళ్ళిపోతుంది. దేవుని ఆజ్ఞలో నుంచి సాతాను ఆజ్ఞలోకి, వాడి మాటలోకి వెళ్ళిపోతున్నావు. There is no God's word in your life. ఒకసారి ప్రశ్నించుకో, దేవుని యొక్క ఆజ్ఞ నా జీవితంలో ఉందా? ఈస్ మై లైఫ్ గోయింగ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఆదాం మనకు కొంచెం సిల్లి కనబడచ్చు, కానీ ఈరోజు ఎన్నిసార్లు దేవుని మాటను మీరుతున్నాం. ఉద్యోగస్తుడు అనుకో, ఆదివారం పనికి రాలంటే ఎవడు ఆజ్ఞ మన జీవితంలో ఉన్నట్టు? జీతం ఇస్తుండు భయ్, ఆ మాత్రం హక్కుండదు దానికి. యువర్ లైఫ్ ఈజ్ రన్నింగ్ ఆన్ యువర్ బాస్ కమాండ్మెంట్. నచ్చకపోవచ్చు, సత్యం అదే. దెర్ ఇస్ నో గాడ్స్ కమాండ్మెంట్. ఒక కుటుంబంలో భర్తలు ఆటంకపరిచారనుకో, పోలేకపోతే వారి కమాండం మీద శూన్యమిరాలు ఉంది. రాజుల గ్రంథంలో శూన్యమిరాలు చూస్తాం. శూన్యమిరాలు ఆ స్టోరీ అంతా నేను చెప్పను. ఎలీషా ద్వారా ఒక బిడ్డ ప్రవచిస్తూ ఒక బిడ్డను పొందుకుంటే బిడ్డ చనిపోతాడు. బిడ్డ చనిపోతే వెంటనే ఆ స్త్రీ అంటది, నాకు ఒక గాడిదని, ఒక దాసుని నేను ఎవరైతే నాకు అనుగ్రహించాడో ఆ దైవజనుని దగ్గరికి పోవాలంట. నాకు చాలా ఇష్టమైన మాట. నేడు అమావాస్య కాదే, నేడు పౌర్ణమి కాదే, ఆ దైవజనుని వద్దకు వెళ్ళుట ఎందుకు అని అడుగుతాడు. భర్త అడుగుతాడు. ఏమైనా తెలుసా అమ్మా? నేడు అమావాస్య కాదే, నేడు పౌర్ణమి కాదే, సండే ఫస్ట్ సర్వీస్ కాదే, సండే సెకండ్ సర్వీస్ కాదే, ఇది ఫ్రైడే సర్వీస్ కదా, అవసరమా? ఆ స్త్రీ జవాబు ఏం చెప్తా తెలుసా అమ్మా? నేను వెళ్ళుట మంచిది. హల్లెలూయా! నేను వెళ్ళుట మంచిది దేవుని సన్నిధిలోకి. ఒకటే మాట, ఇట్ ఈస్ గుడ్, ఐ షుడ్ గో దేర్. పోయినందుకు కుమారుణ్ణి సజీవుగా పొందుకుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు విశ్వాసం వస్తుంది. బ్రతికి నా యందు విశ్వసించువాడు ఇక ఎన్నటికీ చనిపోడు.
వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తేసుని మాట ద్వారా వచ్చును. ఆ మాటలు వినాలని దేవుని సన్నిధికి పోవాలి. అప్పుడప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తుంటాయి, అనేకమైన కమాండ్మెంట్లు వస్తుంటాయి నా జీవితంలో, అయినా దేవుని సన్నిధికి పోవాలి. ఎందుకంటే ఆ మాటలో నాకు జీవం ఉంది. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును. ఈ మాటలన్నీ నాకు తెలుసు కానీ దేవుని మాట అప్పుడప్పుడు మిస్ అవుతూనే ఉంటాను. Am I correct? Am I correct? I know everything. నీకు అన్నీ తెలిస్తే ఆ శూన్యమిరాలుగా నేను వెళ్ళుట మంచిది. I am not going to hide behind my blessings. Let my Lord's command rule my life. నువ్వు అనగలిగినప్పుడు ఆదాం విషయంలో దేవుడు ఏమనిపించాడు, ఆదామా నువ్వెక్కడ అంటే, ఈరోజు అక్కడున్నాను, ఇక్కడ అయ్యా నీ సన్నిధిలో ఉన్నాను. సమూయేలు అంటాడంట, సమూయేలు అంటే నీ దాసుడు వింటున్నాడు సెలవీయని. ఈరోజు ఆ మాట నువ్వు అనగలిగితే పిల్లరా, ప్రతి ఒక్కరు ఒక సమూయేలుగా, దేవుని యొక్క ప్రవక్తలుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఆయన సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు జీవనం పొందుకుంటాం. అలా చేయడానికి, అలా జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రము నాయన. చక్కని మాటలు నాయన మాతో మాట్లాడిన గొప్ప దేవుడు నాయన. ఆదాముతో అడిగావు నాయన, ఈరోజు మమ్మల్ని కూడా అడుగుతున్నావు, వేర్ ఆర్ యు? నాదామా నీవెక్కడ అన్నావు నాయన. శోధనకు తావిచ్చే చోట్ల మేము ఉండకుండా, మా ఆశీర్వాదాలు పొడికొట్టుకునే స్థలంలో మేము ఉండకుండా నాయన, నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే స్థితిలో మేము ఉండటకు సహాయం దయచేయండి నాయన. మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు వెనక దాచుకొని ఉండకుండా నాయన, నీ మాటను పొడగొట్టిన వారి కాకుండా నీ మాట వల్ల ఈ లోకంలో జీవించేవారిగా ఉండి నీ గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి కావాల్సిన కృపా సహాయం దయచేయండి. మీతో పడిన వాక్యం అందరి జీవితంలో ఫలపడతాం. వాక్యం చేయండి, వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.